హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. మన లైఫ్ లో అందరికీ అప్స్ అండ్ డౌన్స్ కామన్ గా ఉంటాయి కదా. సో చాలా లో ఫీల్ అయినప్పుడు మేము ఇక్కడ టెంపుల్ కి అయితే వస్తూ ఉంటాము. ముత్తుమారియమ్మ టెంపుల్ చాలా నమ్మకం అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఇక్కడ ఎక్కువగా పాలు పొంగులు పెడుతూ ఉంటారు, మెయిన్ గా ఆషాఢ మాసంలో. కొన్ని రోజుల ముందు మా లైఫ్ లో కొంచెం లో ఫీల్ అవుతున్నట్లు, బాగా ప్రెషర్ గా అనిపించింది సిచ్యువేషన్స్ అన్ని కూడా. సో మాకేదైనా కొంచెం లోగా అనిపిస్తే ఇంకా మా ఇంటి పక్కనే ఉంది కాబట్టి ముత్తుమారియమ్మ టెంపుల్ కి అయితే వెళ్తాము. వెళ్ళి అలా కాసేపు కూర్చొని వస్తాము. మనకి ఏదైనా కష్టం వచ్చిందంటే చాలు ముందు దేవుడి దగ్గరికి పరిగెత్తుకు వెళ్తాం కదా. సో నేను కూడా అంతే. ఈ ప్రెషర్స్ నుంచి, టెన్షన్స్ నుంచి కొంచెం రిలీఫ్ ఇవ్వమ్మా అని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నెక్స్ట్ డే కి కొంచెం రిలీఫ్ గా అనిపించింది. కంప్లీట్ గా టెన్షన్స్ అన్ని సార్ట్ అవుట్ అయినాయి అని చెప్పలేను కానీ కొంచెం రిలీఫ్ అనిపించింది. వెంటనే అమ్మవారికి మొక్కు తీర్చుకోవాలి అనుకున్నాను. ఇంకా చెల్లి వాళ్ళు వచ్చారు కాబట్టి నేను చెల్లి వెళ్ళి అమ్మవారికి పొంగలు పెట్టి మొక్కు అయితే తీర్చుకున్నాము. కట్టెల పొయ్యిలు ఇప్పుడు ఎవరు వాడట్లేదు కదా, సో అలవాటు లేదు మనకి. అందువల్ల చాలా టైం పట్టేసింది పొంగల్ చేయడానికి. అందులో గాలి కూడా బాగా ఉండడం వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఈ మధ్య పాలు పొంగళ్ళు, పాయసాలు చేసేటప్పుడు బెల్లం వేసిన వెంటనే పాలు విరిగిపోతున్నాయి. సో అందువల్ల మనం బెల్లం ముందుగా కరిగించుకుని వడగట్టుకుని వేసుకుంటున్నాం కదా కొంచెం చల్లారిన తర్వాత. బట్ మాకు టెంపుల్లో అలా కుదరలేదు, డైరెక్ట్ గా బెల్లం వేసేసాము. బెల్లం వేసిన వెంటనే పొంగల్ ఎలా వస్తుందో అనుకున్నాము, కానీ చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కు తీర్చుకున్నాము. ఆ రోజు శనివారం కావడంతో వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి కూడా వెళ్లి పూజ అయితే చేయించుకున్నాము. ఆల్రెడీ మదురై, రామేశ్వరం వెళ్ళిన డే వ్లాగ్ షేర్ చేశాను. అక్కడ ఉండే చాలా ప్లేసెస్ మీకు క్లియర్ గా వీడియోస్ లో షేర్ చేసా. చూసేసి మీ ఒపీనియన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.